దక్షిణాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా సన్నద్ధమవుతోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా లాంటి సీనియర్ ఆటగాళ్లు టెస్ట్ జట్టులో చేరారు. ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా జరగబోయే మొదటి టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండాలి, ఏ తుది జట్టుతో దిగితే టీమిండియా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనే విషయమై గవాస్కర్ కీలక విశ్లేషణ చేశాడు. గవాస్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, WTC ఫైనల్స్ చేరాలంటే ఈ టెస్ట్ సిరీస్ చాలా కీలకం. కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ కోసం జట్టు కూర్పును జాగ్రత్తగా చేయాలి. రోహిత్, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా వ్యవహరిస్తారు. 3వ స్థానంలో కోహ్లీ కాకుండా గిల్ రావాలి. 4వ స్థానంలో కోహ్లీ రావాలి. నెంబర్ 5లో KL రాహుల్ రావాలి. అతడే వికెట్ కీపర్ గా కూడా వ్యవహరించాలి. 6వ స్థానంలో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేయాలి. స్పిన్ ఆల్రౌండర్లుగా రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ వ్యవహరిస్తారు. అశ్విన్ ను ఖచ్చితంగా జట్టులోకి తీసుకోవాలి. అతడి వల్ల బ్యాటింగ్ డెప్త్ పెరుగుతుంది. అదే సమయంలో పెద్ద పెద్ద బ్యాట్స్మెన్ ను కూడా అశ్విన్ సులభంగా అవుట్ చేయగలడు. ఇక ఫాస్ట్ బౌలర్లుగా ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ వ్యవహరిస్తారు. ఈ 11 మంది కనుక ఎంపిక చేస్తే టీమిండియా ఖచ్చితంగా మొదటి టెస్ట్ మ్యాచ్ గెలుస్తుంది. అశ్విన్ మాత్రం ఖచ్చితంగా జట్టులో ఉండాలి, లేదంటే ఇండియా గెలవడం కష్టమే అని గవాస్కర్ పేర్కొన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.